బెల్లం అరిసెలు వండుతున్నామండి. మేము ఎలా వండుతాం ఏంటి అనేది కూడా చూసేయండి. మరి ఇక్కడ నిన్న నైట్ 3 కేజీల బియ్యం నానబెట్టుకున్నానండి. 3 కేజీలే కదా అని ఇంక మిల్లుకి పంపించలేదు, మిక్సీ పట్టేసాను. ఆ 3 కేజీల బియ్యం కూడా వాష్ చేసుకుంటూ ఉన్నానండి. నిన్నటి నుంచి అంతమాను నీళ్లు పోసుకొని కడుగుతూ మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోయటం. ఇక్కడ అక్క పిండి జల్లుతున్నారు. నాకైతే పెద్ద పెద్ద బెల్లం వంటలు అవి రావు. అక్క వండుతున్నారండి అరిసెలు. మెత్తని జల్లెడేసుకుని పిండి జల్లించుకోవాలండి. చాలామందికి తెలిసిందే, కానీ మేము ఎలా వండుతామో కూడా చూసేయండి. నువ్వులు అరిసెల్లో నువ్వులు వేసుకుంటే బాగుంటాయి కదా. ఇక్కడ జల్లెత్తున్నారు అక్క నువ్వులు అనేది ఇసుక లాంటిది ఉంటే పోతుందని. మూడు కేజీలు బియ్యానికి 2 కేజీలు బెల్లం వేసుకున్నామండి. మీరు ఇంకా షుగర్ తింటారు, ఇంకా మాకు తీపి కావాలనుకుంటే ఇంకొక కేజీ ఎక్స్ట్రా వేసుకోండి. నువ్వులు కూడా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటాయి. అక్క అయితే బెల్లం గిన్నెలోకి వేస్తున్నారండి. అదేంటంటే కొంచెం కరిగించుకోవడానికి. మీకు కరకరలాడుతూ రావాలంటే అరిసెలు కొంచెం క్రిస్పీగా రావడానికి ఒక గ్లాసు షుగర్ తీసుకోండి. ఏ గ్లాస్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ పోసుకున్నారు. ఇప్పుడు ఇది కరిగించుకోవాలి. జస్ట్ 5 నిమిషాలు కరిగిపోతుంది. మనం ఏ గిన్నెలోకి అయితే పిండేసి కలుపుతామో ఆ గిన్నెలోకి వడగట్టేసుకోవాలండి. అంటే బెల్లంలో పాకంలో కొంచెం పుల్ల ముక్కలు అవి ఉంటాయి కదా, అందుకని మనం వడగట్టుకోవాలి. ఇలా మరిగేటప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్న లాలిక్కాయ పొడి కూడా వేసుకోవచ్చండి. అలా ఉండపాకం రావాలంటండి. ఇప్పుడు పొడిపిండి అనేది ఎక్కడ పాకంలో కనపడకుండా కలపాలండి. అసలు ప్రాసెస్ ఇదే.
మీకు కొంచెం లూజ్ అయ్యింది అయ్యో అనుకుంటే కనుక మీరు మీ దగ్గర వరిపిండి ఉంటుంది కదా, పొడిపిండి, అది వేసుకోవచ్చు. ఒకవేళ తడిపిండి లేదు అనుకుంటే వరిపిండి ఉన్నప్పుడు వేసుకోవచ్చు అండి, పర్వాలేదు, ఏం కాదు. ఇలా శుభ్రంగా పిండి అంతా కలిసేలాగా పొడిపిండి లేకుండా కలుపుకోవాలండి. ఇందులో 1/2 కేజీ నెయ్యి కూడా పోసామండి, అది వీడియో తీయడానికి కుదరలేదు. నెయ్యి పోసుకుంటే టేస్టీగా ఉంటుందని అక్క నెయ్యి కూడా పోసారు, కానీ అది స్లిప్ అయింది వీడియో. ఆ నెయ్యి పోసే టయానికి ఫోన్ రావడం వల్ల తీయలేకపోయాము వీడియో. ఇదిగండి ఇలా అరిసెలు ఉత్తుకుని వేసుకోవడమే. నూనె కాగిందో లేదని ఆల్రెడీ అక్క ఒకటి వేసి చూశారు. టేస్టీ నువ్వుల అరిసెలు రెడీ అయిపోయినాయండి. మన ఛానల్, మన వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి థ్యాంక్ యూ అండి. కొత్తగా మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టేస్టీ నువ్వుల అరిసెలు రెడీ అయిపోయినాయండి.